మద్రాసు సెంట్రల్ స్టేషన్ 1970 జనవరి 9వ తేదీ శుక్రవారం. సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. ఉన్నట్లుండి ప్లాట్ఫామ్ మీద అలజడి మొదలైంది. శారద శారద అదుగో ఈ కంపార్ట్మెంట్లో ఉంది అని ఎవరో అరిచారు. వాంగు వాంగు శారదవే పాతింగలా వాంగో శారద వెనక్కి కారణం. ఇలా రకరకాల భాషల వారు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్లోనే తమ ఊళ్లకు బయలుదేరుతున్న తెలుగువారు, పక్క ప్లాట్ఫామ్ మీద ఉన్న ఇతర ప్రయాణికులు అంతా పరుగులు తీస్తున్నారు. విషయం ఏమిటో తెలియకుండా కొందరు వాళ్ళు వెళుతున్నారు కదా అని వాళ్ళ వెనక మరికొందరు ఇలా పరుగులు తీస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, మనుషులు మారాలి చిత్రం 100 రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడలో జరిగే శతదినోత్సవంలో పాల్గొనడానికి ఆ చిత్ర నటీనటులు శోభన్ బాబు, హరనాథ్, శారద, సాంకేతిక నిపుణులు అదే రైలులో బయలుదేరారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్న నటి శారదను చూసి ఓ ప్రయాణికుడు ఆనందంతో కేకలు పెట్టడంతో అక్కడ అలజడి మొదలైంది. శారదను ఊర్వశి శారదగా చేసిన చిత్రం మనుషులు మారాలి. 1969 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రంలో శారద నట విశ్వరూపం కనిపించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఒకే కథ ఆధారంగా తీసిన 4 భాషా చిత్రాల్లో నటించిన ఏకైక నటి ఊర్వశి శారద. మొదట మలయాళంలో తులాభారం పేరుతో వచ్చింది. 1968లో విడుదలైన ఈ చిత్రంలో ప్రేమ్ నజీర్ హీరో, శారద, మధు, షీల ఇతర ముఖ్య తారాగణం. కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ తులాభారం పేరుతోనే ప్రదర్శించే నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత తెలుగులో మనుషులు మారాలి పేరుతో, తమిళంలో తులాభారం పేరుతోనే నిర్మించింది జెమినీ సంస్థ. 1970లో ఇదే చిత్రాన్ని జెమినీ సంస్థ సమాజ్కో బదల్దాలో పేరుతో హిందీలోనూ నిర్మించింది. పరీక్షిత్ సహాని హీరో. 4 భాషల్లోనూ శారద హీరోయిన్గా నటించడం విశేషం. తెలుగులో నటించిన కాంచన హిందీ చిత్రంలోనూ నటించడం విశేషం. హిందీ చిత్రానికి కూడా మధుసూదన రావే దర్శకుడు. ఈ చిత్రంలో డ్యూయెట్స్ లేవు, కామెడీ ట్రాక్ లేదు, ఫైట్స్ లేవు, గుండెల్ని పిండేసే సన్నివేశాలు మాత్రం ఉన్నాయి. అందుకే మనుషులు మారాల చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చివరిలో పిల్లల్ని హత్య చేసిందనే నేరారోపణతో శారదను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావడం, అక్కడ వాదోపవాదాలు, చివరికి స్నేహితురాలి చేతిలో శారద మరణించే దృశ్యం, ఇవన్నీ చూసిన ప్రేక్షకులకు కన్నీళ్లు తుడుచుకోవడానికి ఒక కర్చీఫ్ సరిపోలేదు. మరే ఇతర నటి ఇంత గొప్పగా నటించగలదా అనిపించారు శారద. ఊర్వశి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చిన మలయాళ చిత్రం తులాభారం. పేదరికం కారణంగానే పెంచే స్తోమత లేక కన్న పిల్లల్ని చంపుకున్న ఓ తల్లి కథ ఈ చిత్రం. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని జెమినీ సంస్థ మనుషులు మారాలి పేరుతో తెలుగులోకి రీమేక్ చేసింది. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద జంటగా నటించారు. హరనాథ్, కాంచన కీలక పాత్రలు పోషించారు. కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో సందర్భోచితంగా వచ్చే పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. పాపాయి నవ్వాలి, పండగే రావాలి, తూరుపు సింధూరపు, చీకటిలో కారు చీకటిలో వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1969 అక్టోబర్ 2న విడుదలైన మనుషులు మారాల చిత్రం ఘన విజయం సాధించింది. శోభన్ బాబుకు స్టార్ హోదా వచ్చింది ఈ సినిమాతోనే. శోభన్ బాబు, శారద జంటగా నటించిన తొలి చిత్రం ఇదే. అంతకుముందు కని విని ఎరుగని విజయాన్ని మనుషులు మారాల చిత్రం సొంతం చేసుకుంది. విజయవాడలోనే శేష్ మహల్ థియేటర్లో వరుసగా 100 ఆటలు హౌస్ఫుల్ అయ్యి రికార్డు సృష్టించింది. అంతేకాదు, శేష్ మహల్లో 108 రోజులు, విజయవాడలోని లీలా మహల్లో 42 రోజులు ఆడింది. ప్రేక్షకుల రద్దీ తట్టుకోలేక ఒక థియేటర్లో మగవారికి, మరో థియేటర్లో ఆడవారికి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి విజయవాడలోనే జనం సమక్షంలో 100 రోజుల వేడుక నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఆ వేడుకలో పాల్గొనడం కోసం ఇలా సర్కార్ ఎక్స్ప్రెస్లో విజయవాడ బయలుదేరింది చిత్ర బృందం. ఎస్వి రంగారావు ఈ చిత్రంలో నటించలేదు.
నటీనటులకు జ్ఞాపికలు అందించడానికి ఆయన కూడా వీళ్లతో బయలుదేరారు. కంపార్ట్మెంట్లో శోభన్ బాబు, హరనాథ్, రావికొండలరావు, రచయిత బొల్లెముంత శివరామకృష్ణ ఒకచోట, శారద, కాంచన, నిర్మలమ్మ ఒకచోట, ఎస్వి రంగారావు, నాగభూషణం, దర్శకుడు మధుసూదనరావు ఇంకొక చోట, సంగీత దర్శకుడు కెవి మహాదేవన్, రచయితలు ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ ఒకచోట కూర్చున్నారు. సినిమాలో నటించిన చలం సంబరాల రాంబాబు చిత్ర రిలీజ్ టెన్షన్లో ఉండి రాలేదు. అలాగే గుమ్మడి కూడా షూటింగ్ కారణంగా వెళ్ళలేకపోయారు. రాత్రి 12 వరకు ఎవ్వరూ నిద్రపోలేదు. ఏవో చర్చలు, కబుర్లు, చతుర్ముఖ పారాయణం. రైలు విజయవాడ చేరగానే నవయుగ ఫిల్మ్స్ వారు రిసీవ్ చేసుకొని వీరందరినీ మనోరమ హోటల్కు చేర్చారు. పగలంతా రెస్ట్ తీసుకుని సాయంత్రం 4 గంటలకు గాంధీ హై స్కూల్ చేరుకున్నారు. అక్కడి గ్రౌండ్స్లో ఫంక్షన్ జరిగింది. ఎస్వి రంగారావు సభలో మొదట మాట్లాడారు. తర్వాత ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు బహుమతులు అందజేశారు. శోభన్ బాబు, హరనాథ్, నాగభూషణం, శారద, కాంచన తదితరులు కూడా మాట్లాడారు. గాంధీ హై స్కూల్ నుంచి సరాసరి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అందరూ. ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఫంక్షన్ ఉంది కనుక 7:30 ఉన్న హైదరాబాదు ట్రైన్ ఎక్కాలి వీళ్ళంతా. అందుకే స్టేషన్లోనే యూనిట్ సభ్యులకు డిన్నర్ ఏర్పాటు చేశారు నవయుగ వాళ్ళు. ఎస్వి రంగారావు, నాగభూషణం మద్రాసు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ట్రైన్ ఎక్కారు. హైదరాబాద్లోని ప్రభాత టాకీస్లో ఆదివారం ఉదయం 10 గంటలకు ఫంక్షన్. ఈ కార్యక్రమానికి షావుకార్ జానకి ముఖ్య అతిథి. అలాగే మనుషులు మారాలి హిందీ వెర్షన్లో నటిస్తున్న ప్రాణ్, ప్రేమ్ చోప్రా, సంగీత దర్శకుడు రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ రోజు సాయంత్రం తీయని అనుభూతులు మూటగట్టుకుని మద్రాసు విమానం ఎక్కారు అంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.